పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎడారిలా మారిపోతుంది. ప్రస్తుతం ఆ దేశం తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కొంటుంది. తమ గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఉగ్రవాద స్థావరాలకు అడ్డగా మారిన పాకిస్తాన్ అంతకంతకు అనుభవిస్తుంది. ఇక ఈ ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఊసగొల్పుతున్న పాక్ అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. పెహల్గాం ఉగ్రదాడితో 26 మంది అమాయకుల ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇది పాకిస్తాన్లోని ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఆ దేశంలోని కీలక జలాశయాలలో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. ఇది పాకిస్తాన్ను ఎడారిలా చేసేలా కనిపిస్తుంది. సింధు పరివాహక ప్రాంతాలలో 15% నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఇప్పటికే ఈ వేసవిలో పంటలు ఎండి తీవ్ర కష్టాలలో పడిన పాక్ రైతులకు రాబోయే ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తలపెట్టే అవకాశాలున్నాయని నిపుణులు ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో ఉన్న ట్యారేబా ఆనకట్ట వద్ద సింధు నది నీటి మట్టం 1465 మీటర్లకు పడిపోయినట్టు తెలుస్తుంది. ఈ కనిష్ట స్థాయి నీటి మట్టం 1402 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టంతో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుందని సమాచారం. అటు పంజాబ్ ప్రావిన్స్లోనూ నీటి విడుదల గణనీయంగా తగ్గిపోవడంతో తీవ్ర నీటి కటకట ఏర్పడింది. గతేడాది జూన్ 5వ తేదీన 1.44 లక్షల క్యూసెక్ల నీటి విడుదల ఉండగా ప్రస్తుతం అది 1.24 లక్షల క్యూసెక్లకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంజాబ్లోని చెస్మా డ్యాం వద్ద ప్రస్తుత నీటి మట్టం 644 మీటర్లు ఉన్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. ఈ చెస్మా డ్యాం డెడ్ స్టోరేజీ 638 మీటర్లని పేర్కొన్నారు. మరోవైపు మరలా వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ చినాబ్ నదిపై సగటు నీటి విడుదల మే 28వ తేదీన 26,645 క్యూసెక్లు ఉండగా జూన్ 5వ తేదీ నాటికి అది కేవలం 3,064 క్యూసెక్లకు పడిపోవడం తీవ్ర భయాందోళనకు నెలకొన్నాయి. ఈ తీవ్ర నీటి ఎద్దడితో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఖరీఫ్ పంటలు ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి నీటిని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్కు 21% నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే ఆ దేశం అంచనా వేసింది. అయితే ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా మారే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.